నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 10/11 నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి బాంబు దాడి తరువాత పాకిస్తాన్పై కఠినమైన చర్యలు ఉండబోతున్నాయన్న సంకేతాల్ని ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, భారత ప్రభుత్వము ఇప్పటికే జారీ చేసింది. ప్రస్తుతం వీడియో రికార్డ్ చేస్తున్న ఈ టైంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. అందులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సహా హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా చాలా కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు ట్రై సర్వీసెస్కి సంబంధించి ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆల్రెడీ ప్రధానమంత్రికి జరిగిన సిచ్యువేషన్ గురించి బ్రీఫ్ చేయడం మాత్రమే కాదు, తదుపరి చర్యలకు సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. సరే, ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను చెప్పలేను. ఈరోజు సాయంత్రం మేము ప్రసారం చేసే డీప్ కట్ ఎపిసోడ్లో దానికి సంబంధించినటువంటి కీలక విషయాల్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. బట్ ఇప్పుడు అసలు భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అనే అంశానికి సంబంధించి చాలామంది చర్చిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మే 10th రోజున సీజ్ ఫైర్ ప్రకటించాము, కానీ అది కేవలం పాజ్ మాత్రమే, ఇంకా పూర్తిగా దాన్ని ఆపివేయలేదు అని ప్రధానమంత్రి సహా అందరూ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఇప్పుడు ఉండబోతుందన్న చర్చ కూడా సీరియస్గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది తెలియాలి అని అంటే అసలు ఇంతకుముందు జరిగినటువంటి స్ట్రైక్స్, మనం చేసినటువంటి దాడులకు సంబంధించినటువంటి కొన్ని ప్యాటర్న్స్ని మనం అర్థం చేసుకోవాలి. అవేంటంటే 2016 సెప్టెంబర్ 18వ తేదీన ఊరీ బేస్ క్యాంప్ పైన ఉగ్రవాదులు దాడి చేశారు. సరిగ్గా దానికి ప్రతీకార చర్య 2016 28, 29 సెప్టెంబర్ మధ్యరాత్రి జరిగింది. అంటే 10 రోజుల వ్యవధిలోనే సర్జికల్ స్ట్రైక్స్తో ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాము. ఉగ్రవాద శిబిరాలపై మన భారత సైన్యం దాడి చేసింది. ఇక 2019లో ఎయిర్ స్ట్రైక్కి సంబంధించి కూడా పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ ఫిబ్రవరి 14వ తేదీన జరిగితే ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించాం. సరిగ్గా 12 రోజుల వ్యవధిలోనే బదులు తీర్చుకున్నాం. ఇక పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఏప్రిల్ 22, 2025 రోజున జరిగితే సరిగ్గా 15 రోజుల వ్యవధిలో ఆపరేషన్ సింధూర్ మే 7వ తేదీన నిర్వహించాం. అంటే ప్యాట్రన్ ఏంటి అని అంటే సరిగ్గా దశదిన కర్మ అని అంటూ ఉంటారు. 15 రోజుల లోపలనే ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ టెర్రరిస్ట్ అటాక్కి బదులు తీర్చుకోవడం జరుగుతోంది మన త్రివిధ దళాల నుంచి. మొదటిసారి ఆర్మీ ఆపరేషన్ నిర్వహించింది, సర్జికల్ స్ట్రైక్స్. ఆ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. మొన్న ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ నేవీ సపోర్ట్తో ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కలిసి ఈ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈవెన్ నేవీ సపోర్ట్ కూడా వెనకాల ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇంకొక కీలకమైనటువంటి ఆర్టికల్ ఒకటి వచ్చింది. దాని గురించి చెప్పే ముందు అసలు ఫస్ట్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రాధాన్యత ఏంటో మనకు తెలుసుకోవాలి. మే 7, 8 తేదీల్లో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై ప్రిసైజ్డ్ అటాక్స్ మనం నిర్వహించాము. తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తూ మనపైనకి డ్రోన్స్ని పంపి దాడి చేసే ప్రయత్నం చేస్తే వాటిని కూడా తిప్పికొట్టాము. దానికి ఇంకొంచెం గట్టిగానే పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్ పైన దాడులు నిర్వహించాము. సో ఆ దాడుల తీవ్రత చాలా సీరియస్గా ఉండడంతో మే 10వ తేదీన సీజ్ ఫైర్ ప్రకటించాము. పాకిస్తాన్ వేడుకోలు నేపథ్యంలోనే మనం సీజ్ ఫైర్ ప్రకటించాం. సరే, సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత దీన్ని అదునుగా చేసుకుని భారత్లోని విపక్షాలు మోదీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాయి. నిజానికి ట్రంప్కి సరెండర్ అయిపోయి మోదీ సీజ్ ఫైర్ ప్రకటించారు అనే ప్రచారాన్ని ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. సో ఈ 6 నెలల వ్యవధిలో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా పదే నేనే ఈ యుద్ధాన్ని ఆపానని ప్రకటిస్తూ వస్తున్నాడు. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ఒకవేళ జరిగితే ఇందులో లక్ష్యాలు ఏంటి అని అంటే, ఒకటి, ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డటువంటి ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడము, వాళ్ళపైన వాళ్ళ పీచం అణచడము. రెండవది, పాకిస్తాన్ ఏదైతే ఉగ్ర శిబిరాల్ని నడిపి ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ మూలాలు, పాకిస్తాన్ ప్రభుత్వమే దీనంతా నడిపిస్తుందో ప్రభుత్వానికి గట్టి దెబ్బ కొట్టడము. మూడవది, ఈరోజు భారతదేశంలో ఉన్న విపక్షాల నోరు మూయించే విధంగా మాట్లాడడము, డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి ఒక వార్నింగ్ లేదా ఒక మెసేజ్ ఇవ్వడము. ఇది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ఉద్దేశము లేదా లక్ష్యము అయితే కనుక. సరే, ఈ 6 నెలల వ్యవధిలో నిజానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశానికి సంబంధించి యురేషియన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. యురేషియన్ టైమ్స్లో వచ్చినటువంటి కథనం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ 2.0 ఇండియా పాకిస్తాన్ షోడౌన్ బ్రూయింగ్,
విల్ ఢిల్లీ బ్లాస్ట్ ట్రిగర్ అనదర్ క్లాష్ బిట్వీన్ న్యూక్లియర్ నైబర్స్ అని ఈ కథనం ఉంది. అందులో ఏంటంటే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత రెండు న్యూక్లియర్ దేశాల మధ్య మరొక యుద్ధ వాతావరణానికి ఇది అంకురార్పణ చేయబోతోందా అని ఈ వార్తా కథనం. ఆపరేషన్ సింధూర్ 2.0 ఇప్పుడు సిద్ధం అవుతుందా అనేది యురేషియన్ టైమ్స్ రాసినటువంటి కథనం. అందులో చాలా క్లియర్గా కొన్ని అంశాలను వారు జోడించడం జరిగింది. నేను కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 2025 మే 10వ తేదీన సీజ్ ఫైర్ ప్రకటించాము. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మే 10వ తేదీన సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఆపరేషన్ సింధూర్కి ఇప్పుడు నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో బాంబు దాడి జరిగింది. అంటే సరిగ్గా 6 నెలల వ్యవధి ఉంది. మన వాణిజ్య రాజధానిపై ఇదే నవంబర్ నెలలో దాడి జరిగింది. ఇప్పుడు మన రాజకీయమైనటువంటి అన్ని అంశాలకి ఆలవాలమైనటువంటి మన రాజధానిపైనే, పొలిటికల్ క్యాపిటల్ పైనే ఇప్పుడు దాడి జరిగింది, అదే నవంబర్ నెలలోనే. ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ సంకేతాలుగానే మనం భావించాల్సి ఉంటుంది. సరే, మే 10వ తేదీన సీజ్ ఫైర్ ప్రకటించాము ఆపరేషన్ సింధూర్కి. ఇప్పుడు నవంబర్ 10వ తేదీన ఈ అటాక్ జరిగింది. సరిగ్గా 6 నెలలకి అటాక్ జరిగింది. ఈ 6 నెలల వ్యవధిలో భారత్ ఏం చేస్తుంది అని అంటే గనక యురేషియన్ టైమ్స్ రాసిన కథనం ప్రకారం మనం ఈ 6 నెలలు యుద్ధానికి పూర్తిగా సిద్ధమవుతూనే వస్తున్నాము. ఈ 6 నెలల వ్యవధిలో నాన్ స్టాప్ మిలిటరీ డ్రిల్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో 6 నెలల్లో 20 వార్ డ్రిల్స్ నిర్వహించాం మనం. అంతేకాదు 10 రోజులకు ఒక డ్రిల్ నిర్వహించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ప్రతి నెలలో కనీసం 3 ఎక్సర్సైజెస్లో, వార్ డ్రిల్స్లో మనం పాల్గొన్నాం. మన భారత త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఒక ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, ఏదో ఒక సందర్భంలో నెలలో 3 వార్ డ్రిల్స్లో మనం పాల్గొంటూ వస్తున్నాం. అంటే సుమారు 6 నెలల్లో సుమారు 20 వార్ డ్రిల్స్లో మనం పాల్గొన్నాం. అంటే యుద్ధానికి ఎంత సిద్ధమవుతున్నాము అనే దానికి ఇది సూచన. ఇక ఇందులో డీటెయిల్స్ చూస్తే మే 26 నుంచి జూన్ 10వ తేదీ మధ్య, కరెక్ట్గా మే 10వ తేదీన సీజ్ ఫైర్ అయింది, కానీ మే 26వ తేదీనే మనం మిలిటరీ ఎక్సర్సైజెస్లో పాల్గొనడం మొదలుపెట్టాం. మే 26వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్, గరుడ్ కమాండోస్, అదేవిధంగా యుఎస్కి సంబంధించినటువంటి స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ మధ్య ఎక్సర్సైజెస్ నిర్వహించారు. ఇది టైగర్ క్లా ఎక్సర్సైజెస్ అంటారు. చండీగఢ్ ఎయిర్ బేస్లో ఈ ఎక్సర్సైజెస్ నిర్వహించడం జరిగింది. ఇంకోవైపు మే 31వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ మధ్య ఇండియా మంగోలియా మధ్య వార్ డ్రిల్స్ జరిగాయి మంగోలియాలో. జూన్ 18 నుంచి జూలై 1వ తేదీ మధ్య ఎక్సర్సైజ్ శక్తి పేరిట ఫ్రాన్స్తో మనం వార్ డ్రిల్స్ నిర్వహించాము, ఫ్రాన్స్ దేశంతో. ఇక జూలై 28 నుంచి ఆగస్టు 1వ తేదీ మధ్య సింబెక్స్ SIMBEX 2025 పేరిట ఎక్సర్సైజెస్ నిర్వహించాము. ఈ వార్ డ్రిల్స్ సింగపూర్తో మనం చేసినటువంటి మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, అంటే ఇండియన్ నేవీ అందులో పాల్గొంది సింగపూర్ నేవీతో పాటు. ఇక ఆగస్టు 14 నుంచి 18వ తేదీల మధ్య స్లినెక్స్ 2025 SLINEX 2025 పేరిట జరిగినటువంటి ఎక్సర్సైజెస్ శ్రీలంకన్ నేవీతో నిర్వహించాము. అదే సందర్భంలో ఆగస్టు 12 నుంచి 25వ తేదీ మధ్య శ్రీలంకన్ ఆర్మీతో మిత్రశక్తి పేరిట ఒక వార్ డ్రిల్స్లో మనం పాల్గొన్నాము. ఇక సెప్టెంబర్ నెలలో చూస్తే బ్రైట్ స్టార్ 2025 పేరిట అమెరికా ఒక మల్టీలేటరల్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఇది అలెగ్జాండ్రియా, అదేవిధంగా ఈజిప్ట్ దేశాల్లో నిర్వహించారు. దీంట్లో 43 దేశాలు పాల్గొన్నాయి. ఈ లైవ్ డ్రిల్స్లో లైవ్ ఫైరింగ్ డ్రిల్స్గా వీటిని పేర్కొంటున్నారు. వీటిల్లో అంటే యుఎస్ నిర్వహించినటువంటి 43 దేశాల డ్రిల్స్లో భారతదేశం మొదటిసారి అందులో పాల్గొంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ నిర్వహించేటువంటి డ్రిల్స్ ఇవి, అందులో భారతదేశం పాల్గొంది. దీని పేరు బ్రైట్ స్టార్ 2025. ఇంకోవైపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ మధ్య మైత్రి 14 పేరిట ఒక ఎక్సర్సైజ్ నిర్వహించాము. ఇది థాయిలాండ్లో జరిగింది. ఇంకోవైపు యుద్ధ అభ్యాస్ 2025 పేరిట యుఎస్ ఆర్మీ తోటి అలాస్కాలో మనం ఈ వార్ డ్రిల్స్లో పాల్గొన్నాము. అలాస్కా అంటే హై ఆల్టిట్యూడ్ టెరైన్స్, నిజానికి చాలా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్ఫేర్ టెక్నిక్స్కి సంబంధించి అలాస్కాలో నిర్వహించినటువంటి వాటిల్లో మనం పాల్గొన్నాం. ఈవెన్ నిజానికి వార్ఫేర్లో భారత ఆర్మీకి మించినటువంటి వ్యక్తులు లేరు మౌంటైన్ వార్ఫేర్లో. ఇక్కడ మౌంటైన్ వార్ఫేర్లో మనమే ఈవెన్ యూఎస్కి కూడా ట్రైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని గురించి గ్లోబల్ రౌండప్లో కూడా ఇంతకుముందు మనం మాట్లాడాం. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య జపాడ్ 2025 పేరిట బెలారూస్లో ఒక ఎక్సర్సైజెస్ నిర్వహించారు. అండ్ కొంకన్ 2025 పేరిట యూకే నేవీతో భారత నేవీ పాల్గొంది. భారత ఎయిర్ ఫోర్స్ కలిసి ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అందులో చాలా కీలకమైనటువంటి ఎక్సర్సైజెస్ ఇవి. కొంకన్ 2025 అనేది కీలకమైనది. ఇందులో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్, అమెరికా తయారు చేసేటువంటి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ని సుఖోయ్ యుద్ధ విమానాలతోటి
మనము వాటిని రెంటికి మధ్య కూడా ఒక వార్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. అంటే మనం F-35ని కూడా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ మనము ఎక్సర్సైజెస్లో మనము నేర్చుకుంటూ ఉన్నాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో మనకు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో ఉన్నటువంటి F-16లని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకోవైపు ఆస్ట్రా హింద్ 2025 పేరిట ఆస్ట్రేలియా తోటి ఇండియన్ ఆర్మీ మధ్య ఒక ఎక్సర్సైజెస్ నిర్వహించారు. యుఎస్ ఇండియా మధ్య జరిగే మలబార్ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు క్వాడ్ దేశాలైనటువంటి జపాన్, ఆస్ట్రేలియాలు కూడా పాల్గొంటున్నాయి. మలబార్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు కూడా భారత్కి అమెరికాకి మధ్య ఎప్పుడు మనం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ దీంట్లో ఈవెన్ జపాన్, ఆస్ట్రేలియాలు కూడా జాయిన్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే అక్టోబర్ 20 నుంచి 31 తేదీ మధ్య స్పెయిన్లో కూడా ఒక వార్ డ్రిల్స్లో మనం పాల్గొన్నాము. ఇందులో మల్టీనేషనల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజెస్లో పాల్గొన్నాం. 15 దేశాల మధ్య ఈ ఎక్సర్సైజెస్ జరిగాయి. ఇందులో 50 మంది ఇండియన్ పైలట్స్ పాల్గొన్నారు. బియాండ్ విజువల్ రేంజ్ టాక్టిక్స్ను కూడా మనం నేర్చుకున్నట్టుగా తెలుస్తుంది. మనం అందులో ప్రాక్టీస్ చేశాము అని కూడా తెలుస్తుంది. అంటే బేసికల్లీ ఇదంతా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే భారతదేశము ఈ 6 నెలల వ్యవధిలో, నిజానికి చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో కూడా ఎప్పుడు సర్వసన్నద్ధంగానే త్రివిధ దళాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 6 monthsలో ఆపరేషన్ సింధూర్కి కేవలం పాజ్ చేశామని చెప్పడానికి ఈ ఎక్సర్సైజెస్ కూడా మనం కలుపుకుంటే మనం ఎంత సర్వసన్నద్ధంగా ఉన్నామో చెప్పడానికే ఈ అంశాలని చెప్తున్నాను. ఇదంతా కూడా విదేశాల్లో జరిగినటువంటి ఎక్సర్సైజెస్. ఈవెన్ డొమెస్టిక్గా మన దేశంలో కూడా ఎక్సర్సైజ్ నిర్వహించాము. ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్లో యుద్ధ కౌశల్ 3.0 పేరిట ఒక ఎక్సర్సైజ్ నిర్వహించాము. 5,000 మంది ట్రూప్స్ అందులో పాల్గొన్నారు. ఇంకోవైపు ఎక్సర్సైజ్ దివ్య దృష్టి పేరిట సిక్కింలో నిర్వహించినటువంటి ఈస్ట్ సిక్కింలో నిర్వహించినటువంటి దాంట్లో 2,000 మంది సైనికులు పాల్గొన్నారు. త్రిశూల్ మనకు తెలుసు, మొన్ననే నిర్వహించాం ఆపరేషన్ త్రిశూల్. ట్రై ఫోర్సెస్, భారత నావికాదళము, వైమానిక దళము, భారత ఆర్మీ, ఈ మూడికి మధ్య కలిసి ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్నటువంటి బార్డర్లో ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి కొన్ని కమెంట్స్ చాలా కీలకం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాము. ఇంతకుముందు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ప్యాట్రన్స్ గమనించినట్లయితే మొట్టమొదట చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ భారత ఆర్మీ నిర్వహించింది. అదే తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంది. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆపరేషన్ సింధూర్కి వచ్చేసరికి ఇండియన్ నేవీ వెనకాల ఉంది సపోర్ట్ చేస్తూ, బట్ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకమైన పాత్ర పోషించింది. బట్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మొన్న INS విక్రాంత్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇఫ్ పాకిస్తాన్ డస్ ఎనీ అన్హోలీ యాక్ట్ దిస్ టైమ్, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ టైమ్ ద ఓపెనింగ్ విల్ బి డన్ బై అవర్ నేవీ అని. ఈసారి కనుక పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఈసారి ఈ దాడిని, ప్రతీకార దాడి, మనం ఆపరేషన్ సింధూర్ని ఓపెన్ చేసే బాధ్యత నేవీయే తీసుకోబోతుంది అని రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన మొన్న మధ్యనే. సర్ క్రీక్ వివాదం వస్తున్న టైంలో సర్ క్రీక్ నుంచే కరాచీని ఆక్యుపై చేసుకోగలం మేము అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో కరాచీని ఆక్యుపై చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇండియన్ నేవీ పాత్ర చాలా కీలకం కాబోతోంది. అండ్ అదే INS విక్రాంత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలా గట్టి వార్నింగ్ పాకిస్తాన్కి ఇస్తూ వచ్చారు. సో ఈసారి ఇండియన్ నేవీ కనుక రంగంలోకి దిగితే కరాచీ పోర్ట్ భారత వశం కావడం తథ్యం. అంతేకాదు బలూచిస్తాన్ రీజియన్లో ఉన్నటువంటి గ్వదార్ పోర్ట్ని కూడా మనం కైవసం చేసుకోవడం సులువైన అంశమే. గ్వదార్ని కైవసం చేసుకోవచ్చు అండ్ కరాచీని కైవసం చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మూడు కలిస్తే పాకిస్తాన్ రూపురేఖలే మార్చేయవచ్చు. ఇదే స్టేట్మెంట్ ఈవెన్ భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఇచ్చారు అండ్ భారత నేవీ చీఫ్లు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. వీఆర్ రెడీ ఫర్ ద వార్. పాకిస్తాన్ రెడీగా ఉందో లేదో తెలియదు కానీ భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉంది. కానీ ఇది సరైన టైమా కాదా అనే విషయంలోనే కొంచెం స్ట్రాటజిక్గానే భారత ప్రభుత్వం మూవ్స్ ఉండబోతున్నాయి. ఏది ఏమైనా పాకిస్తాన్కి గట్టి జవాబు ఇవ్వడం ఖాయం. అది ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయంలో మాత్రం మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.